జీవన పోరాటంలో ఎన్నో జీవిత లక్ష్యాలను పెట్టుకొని ఎన్నో సమస్యలను తట్టుకొని మన ఉనికిని మనం కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో మన సంసారాన్ని ఒక పద్ధతిలో నడిపించుకోవాలనేటువంటి తపనతో మనం ఎంతో కష్టపడి డబ్బును పొదుపు చేస్తూ ఉంటాం. నిజమైనటువంటి జీవితానికి ఎప్పుడు విలువ ఉంటుంది, ఎలాంటి జీవితం గడపాలి అనేటువంటి విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. వీడియోలోకి వెళ్ళిపోదాం. పిల్లల్ని చదివించుకుంటూ ఉంటాం, ఇల్లు కట్టాలని, స్థిరపడాలని, సమాజంలో మనకంటూ ఒక గుర్తింపుగా జీవించాలని, ఇలా ఏవేవో చిన్న చిన్న లక్ష్యాలన్నీ పెట్టుకొని అవి సాధించుకొని సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాం. మన జీవితంలో అత్యంత ప్రాధాన్యత మన పిల్లల్ని బాగా చదివించుకొని గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దుకోవటం, మనకంటూ ఒక ఇల్లు కట్టుకొని స్థిరపడిపోవటం, అందరితో పాటుగా మనం కూడా గొప్ప వాళ్ళుగా ఎదగటం, ఇలాంటి లక్ష్యాలన్నీ పెట్టుకొని ఒక క్రమబద్ధమైనటువంటి పద్ధతిలో ముందుకు సాగిస్తూ ఉంటాం. ఇలాంటి క్రమంలో మనం అనుకున్నట్టుగానే అన్ని సాధించి పిల్లలు గొప్పవాళ్ళు అయ్యారు, ఇల్లు కట్టుకున్నాము, భూములు కొనుక్కున్నాము, స్థిరాస్తులు ఉన్నాయి, చిరాస్తులు ఉన్నాయి, ఓకే, జీవితంలో ఏవేవైతే కావాలో అవన్నీ కూడా సంపాదించాము, చక్కగా స్థిరపడ్డామే అనుకోండి. ఇక అక్కడితో జీవితం సంపూర్ణంగా ముగిసినట్టు కానే కాదు. అసలైనటువంటి జీవితం అక్కడే ప్రారంభమవుతుంది. చాలా మంది మనం అనుకునేటువంటిది ఇల్లు, పిల్లలు, ఉద్యోగము, కాస్త స్థిరాస్తి సంపాదించుకోవటం, పిల్లలని ఒక ఉద్యోగంలో స్థిరపడేలాగా చేయగలగటం, ఇదే జీవితం ఇక్కడితో ముగుస్తుంది అనుకుంటాం. కానీ అసలైనటువంటి జీవితం అక్కడే మొదలవుతుంది. మనం వయసులో ఉన్నప్పుడు, మన ఒంట్లో శక్తి ఉన్నప్పుడు మన మాట అందరూ వింటారు. మనం ఏది చేయాలనుకుంటే అది మనకు నచ్చినట్లుగా చేసేస్తాం. అందరూ గౌరవిస్తారు. మన చేతిలో 4 డబ్బులు ఉంటాయి. మనం చెప్పాలనుకున్నటువంటి మాటల్ని చెప్పేస్తూ ఉంటాము, బెదిరించాలనుకునేటువంటి వాళ్ళని బెదిరిస్తూ ఉంటాము, చేయాలనుకునేటువంటి పనిని చేసేస్తూ ఉంటాం. ఎందుకంటే అప్పుడు మన దగ్గర వయస్సు, డబ్బు, ధైర్యము, శక్తి అన్నీ ఉన్నాయి. కాబట్టి మన జీవితం మనం అనుకున్నట్లుగానే కొనసాగుతూ ఉంటుంది. అనుకున్నటువంటి అంశాలను సులభంగా చేరుకోగలుగుతాము. కానీ ఎప్పుడైతే జీవితము చివరి దశకు వచ్చింది, అంటే రిటైర్మెంట్ వయసుకు వచ్చింది, ఇక మన జీవితం పూర్తిగా సక్సెస్ఫుల్గా గడిపాము, పిల్లలకి చక్కని చదువులు చెప్పించాము, ఇల్లు కొన్నాము, స్థిరాస్తులు కొన్నాము, ఇంకా స్థిరపడ్డాము, అంతా బాగుంది అని అనుకుంటారో అక్కడే అసలైనటువంటి జీవితం మొదలవుతుంది. ఎందుకు అంటే ఇన్నేళ్ల కాలంలో మనం సంపాదించినటువంటి ఆస్తుల్ని పంచుకునేటువంటి దశ మొదలవుతుంది. ఇన్నేళ్ల కాలంలో మనం పెంచినటువంటి పిల్లల నిజమైనటువంటి ప్రవర్తన బహిర్గతమయ్యేటువంటి రోజులు అవి అన్నమాట. అప్పటి వరకు మనం నాటినటువంటి విత్తు నిజమైనటువంటి ఫలాలను ఇవ్వగలుగుతుందా, లేదంటే మనపైనే కబంధ హస్తాలను విదిలించి ఊపిరాడకుండా చేస్తుందా అనేటువంటి విషయాలు అప్పుడే బహిర్గతం అవుతాయి. అప్పుడే చూడటం మొదలెడతాము. అప్పుడే తీరిగ్గా, ఓపిగ్గా, ఒంట్లో శక్తి లేనటువంటి సమయంలో ప్రపంచం వైపు కళ్ళు పెద్దవి చేసుకొని చూసేటువంటి అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే వయసులో ఉన్నప్పుడు ప్రపంచం వైపు చూసేటువంటి సమయం కానీ, ఓపిక కానీ, ఓర్పు కానీ మన దగ్గర లేవు. ఏదో సాధించాలనేటువంటి తపనతో, శక్తికి మించినటువంటి పనిని, మన శక్తిని ఉపయోగించుకుంటూ పని చేయాలనేటువంటి తపనతో ఎప్పుడు విరామం అనేది ఎరగకుండా కష్టించి పని చేస్తాము. కానీ ఎప్పుడైతే వయస్సు పైబడిందో అప్పుడు నువ్వు పని చేద్దామన్నా నీ చేతి శక్తి అనేది లేదు. ఒకవేళ నీ దగ్గర డబ్బు ఉన్నా శక్తి ఉండదు. శక్తి కోసం ఎవరిపైన ఒకరిపైన ఆధారపడాల్సి వస్తుంది. ఒకవేళ నీ దగ్గర అప్పుడు శక్తి ఉన్నా డబ్బు కోసం ఎవరిపైన ఒకరిపైన ఆధారపడాల్సి వస్తుంది. ఇలా అన్నీ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం, చాలా ఓపికగా వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దుకున్నటువంటి వాళ్ళు మాత్రం, వాళ్ళు గతంలో చేసినటువంటి పనుల ఆధారంగా వాళ్ళు నాటినటువంటి విత్తనాలు సరైనటువంటి ఫలాలని, పుష్పాలని ఇస్తూ ఉంటే ఆ చెట్టు నీడన కూర్చొని సంతోషంగా గడపగలుగుతారు. కానీ అలా కాకుండా వారికి తోచిన పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మాత్రం ఈ చివరి దశలో వాళ్ళు నాటినటువంటి విషవృక్షాలను చూసుకొని బాధపడుతూ ఉంటారు. ఉదాహరణతో వివరిస్తాను మీకు. బాగా సంపాదించినటువంటి ఒక వ్యక్తి పిల్లలిద్దరికీ ఏదైనా సమానంగా పంచి ఇవ్వాలనేటువంటి తలంపుతో చాలా ఎకరాల భూములని, చాలా స్థిరాస్తులని, చాలా బంగారాన్ని అంతా కూడా సంపాదించి పెట్టాడట. ఇలా సంపాదించేటువంటి క్రమంలో తల్లిదండ్రులని, అక్కా చెల్లెళ్ళని, అన్నా తమ్ముళ్ళని కూడా ఏమాత్రం లెక్క చేయకుండా, ఎక్కడ రావాల్సినటువంటి ఒక్క రూపాయిని కూడా వదిలిపెట్టకుండా బాగా డబ్బు సంపాదించి జమ చేసి పిల్లెట్టాడట. నేను ఇంత డబ్బుకి ఆస్తిపరుని, ఇంత స్థిరాస్తి సంపాదించాను, ఇంత డబ్బు నా అకౌంట్లో ఉంది, ఇంత బంగారం నా దగ్గర ఉంది అని చెప్పి మిడిసి పడుతూ ఉండేవాడట. చాలా సంతోషంగా ఉన్నాడట. ఒక వేమన పద్యం ఉంటుంది. భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు, ధనము నాది అన్న ధనము నవ్వు, కథన భీతి చూసి కాలుండు నవ్వు, విశ్వదాభిరామ వినురవేమ.
ఈ భూమి నాది నాది అనుకునేటువంటి వాళ్ళని చూసి భూమి పక్కున నవ్వుకుంటుందట. ఏంట్రా నాయన, ఈ భూమి గతంలో 100 సంవత్సరాల క్రితం ఒకటిది, ఆ ముందు 1000 సంవత్సరాల క్రితం ఒకటిది, అంతకు ముందు 1000 సంవత్సరాల క్రితం ఇంకొకటిది, నీది ఎలా అవుతుందిరా, నాది నాది అనుకున్న వాళ్ళందరూ మట్టిలో కలిసిపోయారు అని చెప్పి భూమి నాది నాది అనుకుంటుంటే భూమి పక్కున నవ్వుతుందట. వీడిని చూసి వీడు ఎంతకాలం ఉంటాడని నాది నాది అనుకుంటున్నాడు అని చెప్పి. అలాగే ధనము నాది అన్న ధనము నవ్వు, ఈ ధనం నాది 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 అనుకునేటువంటి వాళ్ళని చూసి కూడా ధనము నవ్వుతుందట. నువ్వు ఎంతకాలం ఉంటావని రా, నేను చిరకాలం ఉంటాను, కానీ నువ్వు చిరకాలం ఉండేటువంటివి కాదు, కానీ నన్ను పట్టుకొని నాది నాది అనుకుంటున్నావు అని చెప్పి ధనము నవ్వుతుందట. అలాగే కథన రంగంలో అంటే జీవన కథన రంగంలో భయపడుతున్నటువంటి వాళ్ళని చూసి ఆ కథన రంగము నవ్వుతుందట. ఎందుకు భయపడుతున్నావురా, నువ్వేమైనా ఎల్లకాలం ఉంటావా, ఎప్పుడో ఒకప్పుడు చనిపోయేవాడివి కదా, కానీ ఇది జరుగుతుంది అది జరుగుతుంది, అలా అయితే ఎలా, ఇలా అయితే ఎలా అని చెప్పి జీవితం పట్ల చాలా భయపడుతూ ఉంటాడు. అలాంటి వాడిని చూసి జీవన కథన రంగం కూడా నవ్వుతూ ఉంటుంది అని చెప్పి పద్యంలో చెప్తాడనమాట. సంపాదించలేకపోయానే, ఇంత ధనము సంపాదించలేకపోయానే, ఇంత భూమి సంపాదించలేకపోయానే అని బాధపడేటువంటి వాళ్ళు ఈ పద్యము విని ఊరట చెందవచ్చు. అధికంగా సంపాదించి గర్వంతో ఊగిపోయే వాళ్ళు ఈ పద్యం విని గర్వాన్ని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఇతను కూడా నేను బాగా సంపాదించాననేటువంటి గర్వంతో ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట. మరి ఇతను గతంలో సంపాదించడం కోసం తన సమయాన్ని ఎలా వెచ్చించాడు, ఇతను ఫలవంతమైనటువంటి జీవితమేనా లేదా నిష్ప్రయోజనమైనటువంటి జీవితమేనా అనేది ఇప్పుడు మనం చూద్దాము. సంపాదిస్తున్నటువంటి క్రమంలో ఏం చేశాడు, తల్లిదండ్రుల నుంచి కానీ, అక్క చెల్లెల నుంచి కానీ, అన్నదమ్ముల నుంచి కానీ రావాల్సినటువంటి చిన్న బఠానీ గింజంత రూపాయిని కూడా వదిలిపెట్టకుండా వసూలు చేశాడు. ఇవి నాకు రావాల్సిన ఇచ్చే, ఇంతకు నేను వదిలిపెట్టేది లేదు, నేను అక్కడ సేవ చేశాను, ఇక్కడ సేవ చేశాను, ఇంటికి పెద్దవాడిని కాబట్టి వాళ్ళని అలా చూసుకున్నాను, వీళ్ళు ఇలా చూసుకున్నాను అని చెప్పి ప్రతి పైసా ముక్కు పిండి మరీ వసూలు చేశాడట. ముక్కు పిండి మరీ వసూలు చేసి మొత్తానికైతే గొప్పవాడయ్యాడనమాట. అతడు గొప్పవాడు అవుతున్నాడు, అతనికి వయసు మీద పడుతుంది అంటే అతని పిల్లలు ఎదుగుతున్నారనే కదా దాని అర్థం. అలాగే పిల్లలు ఎదిగారు, నిజంగానే వాళ్ళు కూడా గొప్పవాళ్ళు అయ్యారు, ఉద్యోగాల్లో స్థిరపడ్డారు, బాగా సంపాదించారు. కానీ ఇతడి ఆస్తిని విభజించేటువంటి రోజు వచ్చింది. ఇతడు ఏ విధంగా అయితే తన అక్క చెల్లెళ్ళతో, అన్నా తమ్ముళ్ళతో, తల్లిదండ్రులతో ప్రతి రూపాయికి గింజుకొని ప్రవర్తించాడో అదే విధంగా అది చూస్తూ పెరిగినటువంటి పిల్లలు తండ్రి దగ్గర నుంచి రావాల్సినటువంటి ప్రతి రూపాయికి అన్నా తమ్ముళ్ళు ఇద్దరు కూడా ప్రతి రూపాయికి కూడా కొట్టుకోవటం మొదలెట్టారు. ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా ఇంకా కావాలి అనేటువంటి తపనతో ఈ సంపాదించినటువంటి ఆస్తి గురించి కోర్టు కేసులు, వివాదాలు, తండ్రిపై విపరీతమైనటువంటి ద్వేషాన్ని పెంచుకొని డబ్బు కోసం తాపత్రయపడుతూ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నారు. ఈ పిల్లలు ఇలా ఎందుకు చేస్తున్నారో చెప్పండి. తండ్రిని చూస్తూ పెరిగినటువంటి పిల్లలు, తండ్రి ఏ విధంగా అయితే ప్రవర్తించాడో, డబ్బుకే అత్యధికంగా విలువిస్తూ ఏ విధంగా అయితే ప్రవర్తించాడో అది చూస్తూ పెరిగినటువంటి పిల్లలు అది నేర్చుకోకపోతే మరి ఇంకేమి నేర్చుకుంటారు? అంటే అతనికి తెలియకుండానే విషవృక్షాలను నాటాను అనేటువంటి విషయాన్ని అతను గమనించుకోలేదు. డబ్బు అనుకుంటూ డబ్బు వెనుక పరిగెత్తాడే కానీ ఆ డబ్బు ఎవరి నుంచి లాక్కొస్తున్నాడు? అక్కడ తల్లి అయినా, చెల్లి అయినా, అన్న అయినా, తమ్ముడైనా కొడుకుతో సమానమే అనుకొని వదిలేసి ఉంటే వాళ్ళు సంతోషంగా ఉండేవాళ్ళు. ఆ సంతోషాన్ని చూస్తూ పెరిగినటువంటి పిల్లలు కూడా ఇలా వదిలేయాలి అనేటువంటి తలంపుతో అన్న కోసమో తమ్ముడు కోసమో గొడవ పడకుండా ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకునేవాళ్ళు. కానీ అలా వదలకుండా తండ్రి ఏ విధంగా అయితే లాక్కు వచ్చాడో తండ్రి దగ్గర నుంచి కానీ అన్న తమ్ముడు అన్న దగ్గర నుంచి కానీ అదే విధంగా లాక్కోవాలి అనేటువంటి విషయాన్ని నేర్చుకుంటూ పెరిగినటువంటి పిల్లలు. కాబట్టి అన్నా తమ్ముళ్ళ మధ్య ప్రేమ అనేటువంటిది కేవలం తాత్కాలికంగానే ఉండిపోయింది. ఎప్పుడైతే ఆస్తి గొడవలు మొదలయ్యాయో అన్నా తమ్ముళ్ళ మధ్య అసలైనటువంటి డబ్బు వ్యామోహం బయటికి వచ్చింది. అన్నా తమ్ముళ్ళ మధ్య ప్రేమ అనేది లేనేలేదు. కేవలం డబ్బు కోసం మాత్రమే వాళ్ళు కొట్టుకోవటం మొదలెట్టారు. ఇప్పుడు అతను సంపాదించినటువంటి డబ్బుకు విలువ ఉందా చెప్పండి? ఎంత డబ్బు సంపాదించినప్పటికీ అది మీ పిల్లల్ని కలిపి ఉంచలేకపోతే ఆ డబ్బుకి విలువే లేదు. మీ కుటుంబాన్ని ఒక గొడుగు కింద నిలబెట్టలేకపోతే ఆ డబ్బుకి విలువే లేదు. ఆ డబ్బు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మీరు సంపాదించినటువంటి ఆ రూపాయే మీ పిల్లల్ని ముక్కలుగా విడగొట్టి ఒంటరి వాళ్ళుగా మారుస్తున్నప్పుడు మీరు సంపాదించినటువంటి ఆ డబ్బుకి విలువే ఉండదు. ఇక్కడ ఇతని జీవితంలో కూడా అదే జరిగింది. అతను సంపాదించినటువంటి డబ్బే అతని పాలిట శత్రువైంది. అతను సంపాదించినటువంటి స్థిరాస్తులే అతని పాలిట శత్రువులయ్యాయి. ఆ డబ్బు కోసమే ఇద్దరు పిల్లలు కూడా విపరీతంగా వాదులాడుకోవడం, మనశ్శాంతి లేకుండా కోర్టులలో కేసులు వేసుకోవటం, డబ్బు అని నిరంతరం తప్పించటమే తప్ప ఎక్కడ బంధానికి కానీ, సంస్కారానికి కానీ, కుటుంబం ఒకే గొడుగు కింద నిలబడాలనేటువంటి తలంపుతో కానీ ఆ పిల్లలు ఇద్దరు కూడా ఆలోచించలేకపోయారు. డబ్బు కోసమే తాపత్రయపడుతూ తండ్రి ఏ విధంగా అయితే ప్రవర్తించాడో అది చూస్తూ పెరిగినటువంటి పిల్లలు ఇద్దరు కూడా డబ్బే ప్రధానం అనేటువంటి, డబ్బు ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేటువంటి ప్రధానమైనటువంటి అంశాన్ని మనసులో నాటుకుంటూ ఎదిగినటువంటి పిల్లలు. అందుకే అక్కడ విషవృక్షం మాత్రమే మొలిచింది. ఆ
విషవృక్షం కిందనే ఇతడు ఇవాళ సేద తీరాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకని ఎప్పుడు కానీ మీరు ఒకటి గుర్తుంచుకోండి, మీరు సంపాదించేటువంటి డబ్బు మీ పిల్లల్ని విడగొట్టేది అయి ఉండకూడదు. మీరు సంపాదించేటువంటి ప్రతి రూపాయి సంస్కారంతో కూడిందై ఉండాలి. మీ పిల్లలకి విలువలను నేర్పించేటువంటిదిగా ఉండాలి. మీరు ఎప్పుడైనా మీ కుటుంబ సభ్యులతో వివాదాలు వచ్చి, ఈ డబ్బు విషయంలో వివాదాలు, ఈ ఆస్తి విషయంలో వివాదాలు వచ్చినప్పుడు కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకోవటం, ఒక రూపాయి అటో ఒక రూపాయి ఇటో వదిలిపెట్టుకుంటూ మీ బంధాలని కాపాడుకుంటూ మీరు ఎప్పుడైతే మీ జీవితంలో ఎదిగారో అప్పుడు మాత్రమే అది చూస్తూ పెరిగినటువంటి మీ పిల్లలు కూడా బంధానికి అధిక విలువ ఇస్తూ, ఆస్తులకి తక్కువ విలువ ఇస్తూ బంధాన్ని కాపాడుకోవాలి. ఆస్తి ఒకటే కాదు, బంధం కూడా ముఖ్యము. కొన్ని చోట్ల తగ్గాలి, పట్టు విడుపులు అనేవి ఉండాలి. నాన్నే కదా కాస్త వదిలిపెడదాము, నా తమ్ముడే కదా కాస్త వదిలేద్దాము, నా చెల్లెలే కదా కాస్త వదిలేద్దాము, నాకే కదా కాస్త వదిలేద్దాము. నా దగ్గర 20 ఉన్నప్పుడు నా అన్న తమ్ముళ్ళ కోసమో అక్క చెల్లెల కోసమో కాస్త పట్టు విడుపు ఉండడంలో తప్పు లేదు కదా అనేటువంటి బంధాన్ని మీరు ప్రధాన సూత్రంగా పెట్టుకొని కనుక మీ సంపాదనని సంపాదించగలిగితే రేపు మీ కడుపున పుట్టినటువంటి పిల్లలు కూడా ఆ పట్టు విడుపును నేర్చుకుంటారు. బంధానికి అధిక విలువనిస్తూ ఒక రూపాయి అన్న ఎక్కువ తిన్నా, ఒక రూపాయి తమ్ముడు ఎక్కువ తిన్నా నాన్నే కదా నా తమ్ముడే కదా అనుకుంటూ ఒకరినొకరు సరిచేసుకుంటూ కుటుంబ బంధాలని నిలబెట్టుకుంటారు. ఆ కుటుంబ బంధాల నీడన మీరు కూడా ప్రశాంతంగా జీవించగలుగుతారు. అలా కాకుండా కేవలం స్థిరాస్తులకో డబ్బుకో సంపాదనంతా పోగేస్తారు, ఒక చోటికి తెస్తారు. కానీ అది పంచుకోవాల్సిన మీ పిల్లలే అదే డబ్బు కోసం మళ్ళీ గొడవ పడడం మీరు జీవిత చరమాంకంలో మీ కళ్ళారా చూస్తారు. ఇది తథ్యమైనటువంటి విషయం. ఏది చూస్తూ పెరిగినటువంటి పిల్లలు అలాగే ప్రవర్తించటం అనేది సృష్టికి విరుద్ధమైనటువంటి పని కానే కాదు. మీరు ఏదైతే పిల్లలకి చూపిస్తూ పెంచారో అది చూస్తూ పెరిగినటువంటి పిల్లలు ఖచ్చితంగా అలాగే ప్రవర్తించటం ఈ సృష్టిలో 100కి 100% జరిగేటువంటి పని. ఇందులో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవు. మీరు దేనికి ప్రాధాన్యత ఇస్తూ మీ జీవితాన్ని గడిపారో దాన్ని చూస్తూ పెరిగినటువంటి పిల్లలు అలాగే ప్రవర్తించకపోతే మరి ఎలాగా ప్రవర్తిస్తారు? అందుకని ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మీరు సంపాదించేటువంటి సంపాదన ఎంతైనా కానివ్వండి, అది 1,00,000 రూపాయలే కానివ్వచ్చు, కోట్లే కావచ్చు, మిలియన్లే కావచ్చు, ఎంతైనా కానివ్వచ్చు. కానీ ఆ డబ్బు వల్ల మీ పిల్లలు విడిపోయేటువంటి పరిస్థితులు వచ్చాయి అంటే మీరు సంపాదించినటువంటి సంపాదనకి విలువే లేదు. మనం సంపాదించినటువంటి సంపాదన మన పిల్లల్ని మరింత దృఢంగా కలిసి ఉండేలాగా చేయాలి. మీ రూపాయే మిమ్మల్ని విడదీసి మిమ్మల్ని మనశ్శాంతిగా లేకుండా చేస్తున్నప్పుడు ఆ కుటుంబానికి ఆ డబ్బుకి విలువ ఉందా చెప్పండి? ఇప్పుడైతే మీరు సంపాదించినటువంటి సంపాదన పట్టు విడుపులతో మీ పిల్లల బంధాలని మరింత దృఢంగా మార్చగలుగుతుందో అప్పుడు చిక్కటి బంధం ఏర్పడి ఆ బంధం అనేటువంటి గొడుగు నీడన మీరు సేద తీరుతారు, మీ పిల్లలు సేద తీరుతారు. అంతే తప్ప డబ్బే ప్రధానంగా డబ్బులు, ఆస్తులు, ధనము, వాటి చుట్టూ సిరి సంపదల చుట్టూ పరిగెత్తుతూ వెళ్తే వయసున ఉన్నన్ని రోజులు మీరు ఎలా పరిగెత్తినా మిమ్మల్ని ఎదురు తిరిగి ఎవ్వరూ ప్రశ్నించరు. ఎందుకంటే శక్తియుక్తులు డబ్బు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి మీ జీవితం మీది అని చెప్పి చూస్తూ కూడా వదిలేస్తారు. కానీ ఎప్పుడైతే చేతకానితనము, శక్తి ఉడిగి నీరసించినటువంటి సమయం వస్తుందో అప్పుడు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఎదురు తిరిగి ప్రశ్నిస్తారు. అప్పుడు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని చులకనగా చూస్తారు. డబ్బు సంపాదించావు కదా, ఆ డబ్బు ఇప్పుడు నిన్ను ఏం చేస్తుంది అని చెప్పి మిమ్మల్ని చూసి వెకిల నవ్వులు నవ్వుతారు. అందుకని విషవృక్షాలను మీకోసం మీరు నాటుకోకండి. అందమైనటువంటి ఫలాలను, పుష్పాలను ఇచ్చేటువంటి వృక్షాలను మాత్రమే మీరు నాటుకోండి. మీ జీవిత చరమాంకంలో చాలా ప్రశాంతంగా ఆ చెట్టు నీడన సేద తీరేలాగా మీ జీవితం ఉండాలి తప్ప మీ జీవితాన్ని ఒక విషవృక్షం చేసుకొని మీ పిల్లలకి ప్రధానమైనటువంటివి బంధాలు కావు, ఆస్తులు అనేటువంటి నిర్వచనాలు ఇస్తూ మీ జీవితం మీరు కొనసాగించినట్లయితే అదే నేర్చుకున్నటువంటి పిల్లలు రేపు అక్కా చెల్లెళ్ళైనా, అన్నా తమ్ముళ్ళైనా, అన్నా చెల్లెళ్ళైనా, అక్కా తమ్ముళ్ళైనా ఇదే డబ్బు కోసం తన్నుకు చావటం మీరే కల్లారా చూస్తారు. విపరీతమైనటువంటి మానసిక వేదనని అనుభవిస్తూ పొగిలి ఏడుస్తూ ఉండటం మీ కల్లారా మీరే చూస్తారు. అందుకని మీ పిల్లలకి చిన్నప్పటి నుంచే డబ్బు ప్రాధాన్యతని చెప్పండి. అలాగే బంధాల ప్రాధాన్యతని కూడా చెప్పండి. అవసరమైన చోట పేదవాళ్ళు, అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు ఉన్నట్లయితే ₹1 పట్టు విడుపు నేర్పండి. డబ్బు మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ బంధానికి కూడా విలువ ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళకి చిన్నప్పటి నుంచే నేర్పండి. ఎప్పుడైతే మీరు ధర్మంతో కూడినటువంటి బంధానికి కట్టుబడి ఉన్నారో అప్పుడు మీ జీవితం మరింత సంతోషకరంగా, ఆరోగ్యకరంగా, మరింత ఉన్నతంగా ఎదుగుతుంది. కానీ మీరు ఎప్పుడైతే కేవలం డబ్బు సంపాదన అనుకుంటూ బంధాలకి విలువ ఇవ్వకుండా కేవలం డబ్బు వెనక పరుగులు తీసి
చేశారో అప్పుడు మీ జీవితం మరింత వేదనాభరితంగా ఉండటం మీరే కళ్ళారా చూస్తారు. వేదనాభరితమైనటువంటి జీవితం కావాలో, ప్రశాంతమైనటువంటి బంధాలతో కూడినటువంటి జీవితం కావాలో నిర్ణయించుకోవటం మీ చేతిలోనే ఉంది. మీ పిల్లల్ని మీరు ఎలా పెంచుకుంటే అలాగే తీర్చిదిద్దబడతారు. మిమ్మల్ని చూస్తూ పెరిగినటువంటి పిల్లలు కాబట్టి మీలాగే తయారవుతారు అనేటువంటి విషయాన్ని గమనించుకొని బంధాలతో కూడినటువంటి ఆస్తులకు విలువ ఇచ్చేటువంటి పిల్లలుగా మీ పిల్లల్ని తయారు చేయండి తప్ప మీరు సంపాదించినటువంటి డబ్బే మీ ఇద్దరి పిల్లల మధ్య చిచ్చై వాళ్ళిద్దరిని విడదీసేలాగా ఉండకూడదు. అప్పుడు మాత్రమే మనం సంపాదించినటువంటి డబ్బుకి కానీ ఆస్తులకి కానీ జీవించినటువంటి జీవితానికి కానీ విలువ ఉంటుంది. అంతే తప్ప మధ్య వయసులో ఉన్నప్పుడు నువ్వు ప్రవర్తించినటువంటి ప్రవర్తన అస్సలు లెక్కలోకి రాదు. ఎందుకంటే ఆ టైంలో నీ చేతిలో డబ్బు ఉంది, శక్తి ఉంది, నీ మాటకి తిరుగులేనటువంటి గౌరవం ఉంది. కానీ ఆ వయసులో జీవించినటువంటి జీవితం గొప్పతనంలోకి రానే రాదు. ఎప్పుడైతే వయసు ఉడిగిన తర్వాత నీ జీవితం ఎలా ఉంది అనేటువంటిది మాత్రమే నీ ప్రవర్తనని, నీ జీవిత విధానాన్ని నిజంగా నీకు చూపించేది. బింబ ప్రతిబింబ భావనలాగా నీ వయసులో ఉన్నటువంటి జీవితము నీ వయసు ఉడిగినటువంటి జీవితానికి బింబ ప్రతిబింబ భావనని చూపిస్తుంది అన్నమాట. అందుకని వయసులో ఉన్నప్పుడు నీ పిల్లలకి ఏమి నేర్పుతూ పెంచుతున్నావు, నీ జీవితాన్ని ఏ విధమైనటువంటి మలుపులతో మలుచుకుంటున్నావు అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం అని తెలుసుకొని సరైనటువంటి విలువలు, సంస్కారంతో కూడినటువంటి పిల్లలుగా మీ పిల్లల్ని తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.